క్రైస్తీల మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనము. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు తమ దేవునికి మొరపెట్టగా ఆయన వారి మూల్గులను విని తన ప్రజల బాధను, తన ప్రజల యొక్క దురవ్యవస్థలను దేవుడు చూచి వారి యందు లక్ష్యముంచి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు కానాను దేశమునకు వారిని నడిపించుటకును వారి మధ్యకు దేవుడు దిగివచ్చి ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నేడు మనకు ఉన్నటువంటి శ్రమలను బట్టి అందరూ మనల్ని విడిచిపెట్టిన యెహోవా దేవుడు మనల్ని చేరదీస్తారు. కష్టకాలములలో మనము ఉన్నప్పుడు మన దీనస్థితిని బట్టి యెహోవాకు మొరపెట్టగా ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేసి నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి మనల్ని పైకి లేవనెత్తి సదాకాలము మనకు తోడుగా ఉంటారు. ఆయన మన యందు లక్ష్యం ఉంచునట్టుగా ఆయన దృష్టికి యథార్థ హృదయులమై జీవించుచు సత్యముతో ఆయన సన్నిధిని నడుచుకొనుచు సహనముతో యెహోవా కొరకు ఎదురుచూచుచు సమస్త విషయములలో ఆయనకు అనుకూలంగా మనం ప్రవర్తించాలి. కాబట్టి దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నాకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి తండ్రి. నీకు స్తోత్రములయా. ఏ బిడ్డకు ఏ అవసరత అక్కర ఉన్నదో నువ్వు గుర్తెరిగిన ప్రభా, నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా తీరుస్తూ రమ్మని అడుగుచున్నాను దేవా. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినానో ప్రతి పనిలో కూడా మీ సఫలతను మీరు వారికి అనుగ్రహించండి అయ్యా. వారు వెళ్ళుచున్న ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా, మీరు వారికి దేవా ముందుండి నడిపించమని అడుగుచున్నాను దేవా. మా ప్రార్థన ఆలకించి యేసయ్యా, ఈ ప్రార్థనకు జవాబును అనుగ్రహించమని నా ప్రాణప్రియుడు, నా రక్షకుడు, నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.